అమ్మా న్యూస్. నా పేరు వెనెల. ఇక డీటెయిల్స్ చూస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ తాగుబోతులు తెలంగాణగా మార్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులోని లక్కారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ కేసీఆర్ సీఎం అయ్యే నాటికి లిక్కర్తో రాష్ట్ర ఆదాయం 10,000 కోట్లు ఉంటే ఈ 8 ఏళ్లలో 36,000 కోట్లకు పెరిగిందన్నారు. పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? అమరుల త్యాగాలు ఎలాంటి తెలంగాణ కోసమేనా అని ప్రశ్నించారు. మునుగోడు ఆడబిడ్డలు ఒక్కసారిగా ఆలోచించాలన్నారు. ఇక తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అట్టాగా మార్చిండన్నారు. 26,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి పెరిగిందంటే మా ఆడబిడ్డల రెక్కల కష్టం కాదా అని నేను అడుగుతున్నా. రూపాయి జమ చేసి మా అక్కలు కొంతమంది ఇళ్లలో పనిచేసి వంట పని, ఇంటి పని, కూలి పని, ఉపాధి హామీ ఎండకు పోయి పొలం పనులు చేసి పైసా కూడబెట్టి పిల్లల చదువుల కోసం, ఆడబిడ్డ పెళ్లి కోసం, కుటుంబ బాగు కోసం 2 అర్రల ఇల్లు కట్టుకుందామని జమ పెట్టుకుంటే ఇంకా సాయంత్రం పూట వచ్చి కొట్టో పిక్కో ఇంట్లో వెళ్తే బూట్లో వెళ్తే తీసుకొని పోయో బెల్ట్ షాప్ వచ్చి తగ్గబెడుతుంది. ఇదేనా బంగారు తెలంగాణ? ఈ తెలంగాణ కోసమేనా 1,200 మంది తెలంగాణ బిడ్డలు నిత్య నిలువున పెట్రోల్ పోసుకొని తగిలబడి తెచ్చుకున్న తెలంగాణ? ఒళ్ళు గాలినా పొయ్యి రాజేయాలంటే అగ్గిపుల్ల తీస్తే ఏనుగు అగ్గిపుల్ల మంట తగిలితే అమ్మా అంటాం. కానీ నిత్య నిలువున నిలబడి లీటర్ల కొద్ది పెట్రోల్ నెత్తి మీద పోసుకొని తగిలబెట్టుకున్న బిడ్డను అమ్మా అనుకుంటే జై తెలంగాణ. టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే పార్టీ తొండి ఆట ఆడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలకు ప్రగతి భవన్ నుంచి ఫోన్లు వెళ్తున్నాయన్నారు. బీజేపీ నేతల వెంట మంత్రులు తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. లేదంటే విహారయాత్రలకు వెళ్లడానికి అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామంటూ ప్రలోభాలకి గురి చేస్తున్నారన్నారు. అంగట్లో గొర్రెలను కొన్నట్టు అనేక గ్రామాల్లో అన్ని పార్టీల సర్పంచులకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులకు భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా వేగవంతంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇంకా 350 హెక్టార్ల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వము సేకరించి ఇవ్వాల్సి ఉంది. ఇంకా 1 ఎకరం కూడా భూమి ఉన్నటువంటి ఒక 500 కిలోమీటర్ల రైల్వే లైన్లు, ఇంకా 66 కోట్లు రైల్వే శాఖ మంజూరు చేసి కూడా ఆ యొక్క పనులు ఇంతవరకు ప్రారంభం కావటం లేదని మంత్రి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 3 ప్రాజెక్టుల విషయంలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ప్రత్యేకంగా ఇది రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా మీరే కొంత ముందు నిర్ణయం తీసుకొని 100% కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఒకటి కాజీపేట నుంచి విజయవాడకు వెళ్లేటువంటి ఒక అదనపు లైను నిర్మాణం కావాల్సింది. రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. మర్రిగూడెంలో ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన మర్రిగూడ అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని, ఇందుకు తాను చర్చకు సిద్దమని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. గట్టుప్పల్ మండల ప్రకటన 100 పడకల ఆసుపత్రి తిరిగి ఇక్కడకు వచ్చిందన్నారు. అలాగే ఆసరా పెన్షన్లతో పాటు ప్రభుత్వం ఎన్నో కేటాయిస్తుందన్నారు. వేస్తారా? పైసలు తీసుకున్నా కూడా ఓటేస్తారా? కేసీఆర్ వేస్తారా? ఒక్కసారి ఏరాలి రయ్యో. అది మీకు తెలుసు, కేసీఆర్కే తెలుసా మీరు ఓటేరని చెప్పి.
అందుకే గడ్డ పంపుతాను గట్టిగా అడవి ఢిల్లీ పడ్డాడు. ఢిల్లీ పడి మరి మునుగోడు ఎన్నికల రావనా లేదా కేసీఆర్ సార్ రావనా లేదా? ఇంతకు రాంగ ఒక అక్క కలిసింది. ఒక అక్క కలిసి టీవీలో వచ్చింది, వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. అక్కడ తింటే కాటన్లు బీర్లు మందు ఆ గుట్టల పొంటి పొట్టల పొంటి పొట్టులు అవుతారు, డాన్సులు చేస్తారట. అరే ఊర్లో మందు వంచమని కేసీఆర్ ఇస్తే వాళ్ళు మందు తాగుడు స్టార్ట్ చేశారు. పైసలు వంచమంటే 40,000 కేసీఆర్ సార్ వంచితే పంపితే ఈ మధ్యలో అందరూ దొబ్బి హైదరాబాద్ గిట్నేసారు, దుబ్బాకలో గిట్నేసారు, హుజురాబాద్లో. అధికార ప్రతిపక్షాలు మునుగోడు జల్లపడుతున్న వేళ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ బ్రతిమలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గట్టుపల్కు చెందిన ఓ బీజేపీ నేతను మంత్రి కేటీఆర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని, ఈ ఒక్క ఎన్నికతో ఒరిగేదేం ఉండదని, కొంచెం సహకరిస్తే తప్పకుండా బలపడతామంటూ మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లేదా ఎంత కూడా మీ అనుభవం ఉంటుంది, నేను చెప్పే అక్కర్లేదు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే రాజగోపాల్ ఏమన్నా పాత ఆర్ఎస్ఎస్ మనిషి పోని పాత పూర్తి స్థాయిలో బీజేపీ మనిషి అంటే అది వేరు. కానీ మొన్న అవకాశవాదం కోసం కేవలం ఆయన అవసరాల కోసం పార్టీ మారినాడు తప్ప ఆయనకు మోడీ మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఆడేం లేదు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే ఎన్నిక దయచేసి నేను గట్టుపల్లి ఇన్ఛార్జినప్పుడు మీరు నాకు కొద్దిగా సహకారం ఇస్తే, మీరు కొద్దిగా నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా పని చేసుకుందాం. గట్టుపల్లిలో కాన్స్టిట్యూన్సీ నేను దత్తా తీసుకుంటున్నా అని చెప్పిన అన్ని రకాలుగా అండగా ఉంటాను. మీకు నేతన్నలు కూడా నేను చేసింది, నేను పని చేశాడు కొన్ని పథకాలు వచ్చినాయి, మాకు వచ్చిన కాదండి. అదే నేను పని చేసి అడుగుతున్నా తప్ప చేయకను లేకపోతే డొల్ల మాటలు చెప్పి అడుగుతలేను. దయచేసి మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఒక్కరు నాకు సహకరిస్తే నాకేం చెప్తున్నారు మా వాళ్ళు అందరూ అంటే, సార్ కు బాగుంది, బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వెంకటేశం గారి కంటే ఇంకా ఇతరత్ర చాలా బాగుంది. అంత పెద్దగా వ్యక్తిని కాదు సార్. నేను నాకు మా వాళ్ళు చెప్పందే, మీరు ఎంత పెద్ద వ్యక్తో మీకు ఎంత శక్తి ఉందో చెప్పందే నేను చేస్తాను ఫోన్ మీకు. నేనేమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది నా కోసమో మీకోసమో కాదు. డెఫినెట్ గా కమ్యూనిటీకి పని చేసినాం. ఆడ మీ గ్రామం కోసం మిషన్ భగీరథ అయ్యింది. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో అన్న, ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, మీ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం 79,000 మందికి రైతు బంధు వస్తున్నాము. మీ కాన్స్టిట్యున్సీలో 43,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇదివరకు లేని కార్యక్రమాలు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ కూడా పెద్దల ఆశీర్వాదం ఇస్తే ఇంకింత ఉత్సాహంగా పనిచేయబోతుంది. ఒక్క చిన్న విషయం సార్, ఏమనుకోవద్దు, చెప్పండి. రైతు బంధు అనేది మంచి పథకమే అన్న, కానీ దానికి లిమిట్ ఉండాలి. వ్యవసాయం చేసేటోనికి సార్, చుట్టూ కడీలు వాటి గుట్టలకు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడిదారులే పెద్ద రైతులు వ్యవసాయం చేయనోళ్ళు బాగుపడుతున్నారు. కానీ చేసేటోళ్ళకి అంత 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చేది 10,000 20,000, వాళ్ళకు వచ్చేది లక్షలు వస్తున్నాయి. మరి ఇక అది పథకం ఎవరు పేదోళ్ళకు చేసినట్టు లేదు, అది పెద్దోళ్ళకి చేసినట్టు సార్. సార్ మీరు నాకు పెద్దోళ్ళు సార్, నాకు పెద్దోళ్ళు మీరు. అన్న ఒక మాట, ఇప్పుడు తెలంగాణలో ఇల్లు లేనప్పుడు, బీడు భూములు ఉన్నప్పుడు నీకు 50 ఎకరాలను ఒకటే 5 ఎకరాలను ఒకటే కదా కాదు సార్. ఇప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి 10,000 ఇస్తున్నారు మీరు. వాళ్ళు నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవ్వాలి సార్. కౌలు రైతులకు ఇవ్వాలి పైసలు, కానీ కౌలు రైతులకు ఇస్తలేరు పైసలు. అది కౌలు రైతు అనేది రైతు భూస్వామికి కౌలు. ఇప్పుడు నువ్వు ఇవ్వాలా ఒక ఆయనకి ఇస్తావు కౌలు, వచ్చే సంవత్సరం ఇంకొక ఆయనకి ఇస్తావు. చిన్నోళ్ళు నేనేమంటున్నా అంటే, ఇది ఈ ఎన్నికతోన బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదో టీఆర్ఎస్ గవర్నమెంట్. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, 16 మంది మంత్రులు, 81 మంది ఎమ్మెల్యేలు ప్రజలను గాలికి వదిలేసి మునుగోడులో వచ్చిపట్టారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రతి 10 మంది ఓటర్లకు ఒక మనిషిని పెట్టి వెంటాడుతున్నారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గం చంటూరు మండలం బంగారుగూడలో ఈటెల రాజేందర్ ప్రచారం చేశారు. ఇక ఈ సందర్భంగా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతల చర్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయని మండిపడ్డారు. ఇలా ఇస్తా అని చెప్పడం మోసం తప్ప ఇంకోటి బిడ్డ. ఎందుకంటే దళిత బంధు ఇచ్చే శక్తి కేసీఆర్ కూడా లేదు. ఈ మొత్తం దళిత బంధు ఇవ్వాలంటే వాళ్ళ మాటలు చెప్పాలంటే 2 లక్షల కోట్లు కావాలి. సంవత్సరానికి 5,000 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే శక్తి లేదు. మరి కేసీఆర్కు అధికారం ఇచ్చింది 2023 వరకే తప్ప అంతకంటే ఎక్కువ పరిపాలించే ఆస్కారం లేదు. ఇస్తే ఓ 5,000 కుటుంబాలకు ఇస్తారు కావచ్చు, కానీ అంతకంటే 10,000 కుటుంబాలకు ఇస్తుండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చే కెపాసిటీ లేదు. ఇక గిరిజన బంధు అదొక మోసం దగ. ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజల్ని వంచి మోసగించి దొంగ పథకాలు ప్రకటించి ఓట్లేసుకొని
ఒడ్డెక్కదాకా బొడమల్లప్ప, ఒడ్డెక్కినాక బొడమల్లక్క వివరిస్తేటువంటి వ్యక్తి కేసీఆర్ అనే భావన స్పష్టంగా కనపడుతోంది. కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించాలని, ఓట్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద అని చెప్పి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వైపు మేం జనం వైపు అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్య వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం. బీజేపీ నేత క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు. ఎక్స్క్లూజివ్ కథనాలు మీ అమ్మా న్యూస్ లో. కారు గుర్తును పోలిన సింబల్స్ ను తొలగించాలన్న టీఆర్ఎస్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ సహా 8 సింబల్స్ తొలగించాలని టీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై ధర్మాసనం ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరైన ఎన్నికల అధికారులు మునుగోడు బైపోల్ కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకు వివరించారు. ఈ సమయంలో గుర్తులు మార్చలేమని చెప్పారు. ఈసీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న అన్నారు. కార్ఖానాలోని ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం చేస్తున్నారని సాయన్న పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో మన సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఏరియా ఏదైతే ఉందో ఆ భాగంలో షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 24 షాదీ ముబారక్, 4 కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. చాలా మంచి పరిస్థితి. చాలామంది పెళ్లి అయిన తర్వాత అప్పు తీసుకొచ్చి నానా అవస్థలు పడుతుంది. బంధువులను అడిగినా కానీ 5,000, 10,000 కానీ ఎక్కువ ఇవ్వరు. సొంత అన్నదమ్ముడైనా అక్క చెల్లెలైనా ఒక 25,000 ఇవ్వాలంటే కష్టం. ఎక్కువ డబ్బులు కావాలి, పెళ్లి కావాలంటే బంగారం తాకట్టు పెట్టాలా, ఏదైనా కానీ పెడితే కానీ డబ్బులు దొరకని పరిస్థితుల్లో భారతదేశంలో ఈ రాష్ట్రంలో లేని విధంగా మనం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు కుషాయిగూడలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ సరిగ్గా లేని, నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై చలాన్లు విధించారు. 300 వాహనాలను తనిఖీలు నిర్వహించగా వాటిలో 40 వాహనాలకు నెంబర్లు సరిగ్గా లేకపోవడంతో పోలీసులు నెంబర్ సెర్చ్ చేశారు. కొత్త నెంబర్ ప్లేట్ వేయించి వాహనదారునికి ₹200 ఫైన్ విధించి వదిలేశారు.
మా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సారు, అదేవిధంగా మా ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ సారు ఉత్తర్వుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఈరోజు స్పెషల్ డ్రైవ్ ఏంటంటే వితౌట్ నెంబర్ ప్లేట్, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో బాగా మేము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారు 300 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు ఒక 40 వెహికల్స్ని మేము డిటైన్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఎక్కువ ఉన్నాయి, వితౌట్ నెంబర్ ప్లేట్స్ తక్కువ ఉన్నాయి. కానీ మేమందరం ఇక్కడ ఉన్న ఈ ఈజేలు విజయగూడ పరిధిలో ప్రయాణించే వాహనదారులందరికీ ముఖ్య గమనిక, ప్రతి ఒక్కళ్ళు తమ వాహనాలకి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో అధికారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. జలమండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు అక్రమాలను తొలగించారు. 6 ఎకరాల స్థలంలో అక్రమంగా వెలిసిన 62 షెడ్లను గుర్తించిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. కబ్జాదారులకు ఇంతకు మునుపు రెవెన్యూ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా అర్ధరాత్రి సమయంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను సిబ్బంది నేలమట్టం చేశారు. రోజు వాళ్ళు దీంతోనే బతికే వాళ్ళు ఉన్నారు. అందరు వాళ్ళకి అట్లీస్ట్ ఒక టైం పీరియడ్ అన్న చెప్పాలి కదా. అట్లీస్ట్ చేయకుండా ఏం చేయకుండా రాత్రి వచ్చి వాళ్ళని మొత్తం డిమాలిష్ చేయడం, అంతా ఆస్తి నష్టం చేయడం, వాళ్ళకు లాస్ ఎవరికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు పాపం వాళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద పడినట్టు అయిపోయింది ఇప్పుడు టోటల్. అసలు ఆడియో మేడం కూడా కొంచెం సహకరించి టైం పీరియడ్ అట్లీస్ట్ 5 days టైం ఇచ్చినా అందరు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతున్నాయి కదా. ఎవరి దాళ్ళు హ్యాపీగా ఉంటుండే కదా. ఇవన్నీ చేయడమే తప్పు. కరెక్టే. ఇది ఎప్పుడైంది 98లో వాళ్ళు యాక్చువల్లీ వచ్చింది అది సివరేజ్కి అని చెప్పి ట్రీట్మెంట్ ప్లాంట్ అని. 98 నుంచి 2008 వరకు వాళ్ళ దగ్గర పైసలు వెళ్ళలేవు, నిల్లు పైసలు. వాళ్ళు కోట్లు కూడా డిపాజిట్ చేయలేదు. మేమేం కొట్లాడినామంటే 98లో మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడే మాకు డిపాజిట్ చేసేది ఉండే అమౌంట్. ఇప్పుడు 98లో ఉన్న రేటు 2008లో ఉంటుందా? ఎక్కడ ఉండదు కదా. రోజుకి ఇయర్కి మారుతూ ఉంటుంది. మేము కొట్లాడే ఫైట్ అదే. 98లో మీరు ఏం చేసినారు? అప్పుడే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలాలు అమ్ముతున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. 5 నిందితులను అదుపులోకి తీసుకుని పలు నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, 9 మొబైల్ ఫోన్లతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యజమాని లేని భూముల డాక్యుమెంట్ కాపీలను రిజిస్టర్ కార్యాలయం నుంచి సేకరించి అడ్డదారుల్లో అక్రమంగా కొత్త వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పారు. ప్రధాన నిందితుడు సందీప్ కుమార్ ను పోలీసులు తెలిపారు. ఇక మధ్యవర్తిగా చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. ఈ నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అది ఎవరు తయారు చేస్తున్నారు, తయారు చేసి ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ గ్యాంగ్ వాళ్ళ ప్రధాన నిందితులు సహా అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫేక్ సెల్డెడ్ డాక్యుమెంట్స్ 4, తర్వాత కొన్ని జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, కలర్ జెరాక్స్, ఒక కార్, ఒక ల్యాప్టాప్, ఒక క్యానన్ ప్రింటర్, కొన్ని ఆధార్ కార్డ్స్, 9 సెల్ ఫోన్స్. ఈ మొత్తం ప్రాపర్టీ. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ స్టార్ అనే వెధవల్ని చెప్పుతో కొడతానని చెప్పు చూపించి మరీ పవన్ హెచ్చరించారు. ప్యాకేజ్ అనే సన్నాసుల్లారా మెడ పిసికి చంపేస్తానని తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది మా సహనం అని, మమ్మల్ని తిట్టే ప్రతి వ్యక్తి తోలు ఒలిచేస్తానని పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాట్లాడితే 3 పెళ్లిళ్లు చేసుకున్నానంటున్నారని, మీరు చేసుకోండిరా ఎవడొద్దన్నారు అని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రక్షించండి. హైదరాబాద్ లో రెండో రోజు కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ముసద్దిలాల్ జ్యువెలర్స్ లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గతంలో సంస్థ 130 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద పలు కేసులు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో బ్లాక్ మనీని మార్చుకునేందుకు భారీగా విక్రయాలు జరిపిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇక బ్యాంకు రుణాల ఎగవేతపైన ఈడీ అధికారులు ఆరా తీశారు. షోరూంలోని స్టాక్ సేల్స్ రికార్డులపై ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.